మందారం చెట్టుని చీడల నుండి ఎలా కాపాడుకోవాలో చూడండి. నేను ఇంట్లో లేకపోవడం వల్ల మొత్తం మొక్కంతా కూడా తెల్ల తెల్లని ప్యాచెస్ లాగా చూడండి, చిన్న చిన్న గుడ్లు అనమాట. అవి పట్టేసాయి అనమాట. యాక్చువల్ గా చీమలు పట్టాయని మనం అనుకుంటాము, కానీ చీమలు ఆ చెట్టుకు కాదు ఆ గుడ్లను తినడానికి వస్తాయి. కాపాడకపోతే ఏంటో ముందు చీమలని మనం నివారించాలి అంటే ఆ గుడ్లని మనం తీయాలి. ఎలా తీస్తాము అయితే చాలా మంది ఏంటంటే దీనికి గెమాక్స్ కానీ లేదంటే చీమల మందులు కానీ మందులు కానీ జరుగుతాయి. కానీ నేను చాలా వరకు కూడా న్యాచురల్ చేస్తున్నాను. అందుకని వాటర్ లోని కొంచెం లిక్విడ్ సోప్ అయితే అఫ్కోర్స్ మీరు అనొచ్చు ఏంటి లిక్విడ్ సోప్ కూడా న్యాచురల్ కాదు కదండి అనేది కరెక్టే మీరు. అయితే కొద్దిగా నయం కదా, అంటే మరీ అంతగా గెమాక్సిన్ అవి వేసేస్తే మొత్తం చీమలు చనిపోతాయి. మొత్తం చీమలు చనిపోతే చెట్లకి మళ్ళీ అది కూడా నష్టమే. ఎందుకంటే నేల గుల్లగా ఉండాలంటే మట్టి చీమలు కూడా అవసరమే. మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాకుండా ఉండాలన్నమాట. అందుకని చెప్పి ఏంటంటే మొత్తం చీమలు చనిపోకుండా నేను కొంచెం వాటర్లోని లిక్విడ్ సోప్ వేసి ఒక కాటన్ క్లాత్, అది చిన్న చీర ముక్క అనమాట, దాన్ని తీసుకొని చూడండి చెట్టు మొదటి నుంచి కూడా ఆ కొమ్మ ఒక్కొక్కటి జాగ్రత్తగా పట్టుకొని లాస్ట్ వరకు లాగేస్తున్నాను అనమాట. ఆకులన్నీ కూడా అంటే ఏంటి మన గుడ్డ మన చేతికి అవి అంటుకోవు, గుడ్డకు అంటుకుపోతాయి అనమాట. మొత్తం తీసేస్తాం అనమాట. అలాగా కొస వరకు లాగి ఆకులు వదిలేస్తున్నాను. ఎందుకంటే కొసకి మొగ్గలు ఉంటాయి కదా, కొంచెం కక్కుర్తా అనమాట. కొద్దిగా ఆ మొగ్గలు రేపటికైనా పూస్తాయి కదా అని. ఎందుకంటే చూడండి చెట్టు నిండా ఆకుంది, కానీ పువ్వులు మాత్రం గుడ్డిగా అయిపోతున్నాయి. ఎందుకు ఆ పువ్వు జాగాలోని అవి ఆ చీమలు ఆ గుడ్లు పెట్టేసిన వాటిని తినడానికని వస్తున్నాయి. అలా చేసిన తర్వాత చూడండి మొత్తం అన్నీ కూడా దూసేసాను నేను. ఆకులు కిందని మొత్తం అంతా పడిపోయి ఉన్నాయి. అప్పుడు పసుపు తీసుకొచ్చి చెట్టు మీద జల్లేస్తున్నాను అనమాట. ఆ చెట్టు మొదట్లోని చూడండి మొదట్లో వేసాను, అలాగే చెట్టు మీద కూడా జల్లాను. అయితే ఏ కాడకి అంటేయా లేదా అది తెలియదు, ఎందుకంటే వాటర్లో వేయలేదు నేను. వాటర్లో వేస్తే ఎక్కువసేపు అది దాని తాలూకు పవర్ ఉండదని చెప్పి నేను రా పసుపు గుండె జల్లాను అనమాట. జల్లితే చూడండి ఎలాగైపోయింది, మొత్తం మోడులాగా అయిపోయింది ఇంచుమించు. ఇప్పుడు ఏంటంటే కిందనున్న కొమ్మలు కోద్దామని అనుకున్నానండి. మా ఇంట్లోని చిన్న కత్తెర ఉందనమాట. ఆ కత్తెరతో అబ్బో అస్సలు అవ్వలేదు. ఒకటో రెండో తీసాను, అమ్మ ఇంకా లాభలేదురా బాబు అని చెప్పేసి ఇంకేంటి అలాగ తీసి చెయ్యి చూడండి నొప్పి వచ్చేస్తుంది. తీసాను ఎక్కడెక్కడ ఉన్నవి. అలాగే ఎండు పుల్లలు కొన్ని ఉన్నాయి చూడండి, అవి కూడా విరిగి పడేశాను. కిందనైతే ఇన్ని ఆకులు వచ్చాయండి బోల్డ్. అవన్నీ కూడా చాలా చెట్టు అంతా ఆకులు ఉన్నాయి మాత్రం గ్రీనరీగా. కానీ ఏంటి లాభం, పువ్వు దగ్గరికి వచ్చేసేటప్పటికి మరీ ఇదైపోయి ఒక్కొక్క కాడ పాడైపోతుంది, ఆ పువ్వు కూడా పోతుంది. ఇంక ఇప్పుడు ఏం చేశానంటే ఆ క్లాత్ చింపేసి అదే కట్టాను అనమాట, కొంచెం దగ్గరగా కడదామనేసి. ఎందుకు అంటారు, కాటన్ క్లాత్ కట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం ఇంకా ఎండలు మాకైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడక్కడ వర్షాలు పడుతున్నా ఎండలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి కాటన్ క్లాత్ కడితే ఏంటవుతుందంటే మనము మొక్కకి నీళ్లు వేసేటప్పుడు ఆ కాటన్ క్లాత్ మీద కూడా పడుతుంది, కాబట్టి అది కొంచెం చల్లదనాన్ని ఇస్తుంది అని నాకెందుకో అనిపిస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ కావాలంటే ఇంకా ఏమైనా మీ ఇష్టం వచ్చిన పురుకొస్తాళ్ళు అవి ఇవి కట్టచ్చు. నా దగ్గర ఉన్న వస్తువులతోటే నేను చాలా వరకు చేస్తాను. చూడండి ఎంత గట్టిగా కడుతుంటే అది ఆ ముక్క సరిపోవట్లేదు అనమాట. అడ్జస్ట్ చేద్దామని విధాలుగా ప్రయత్నించాను, కానీ అవ్వలేదు. సో మరో ముక్క దానికి అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసి కడదామని చెప్పి. కాకపోతే ఏంటంటే ఆ చెట్టు ఇలాగా ఫ్రీగా అయిపోయింది అనమాట. సో దాన్ని కలిపి ఒక షేపు తేవడానికి కూడా అవకాశం లేని విధంగా ఉంది. నేనేంటంటే కొమ్మలు ఎందుకు వేస్ట్ విరిచేయడం అని చెప్పి అన్నీ దగ్గరికి పెట్టేసి కొమ్మలు కట్టేస్తే కొంచెం గుబురులాగా చెట్టు ఉంటుంది కదా అని చెప్పి. ఇదేంటంటే వన్ మ్యాన్ ఆర్మీ లాగా వన్ మ్యాన్ షో అయిపోయింది ఇక్కడ. నేను ఒక్కరితోనే కదా కట్టడము, దాన్ని టైట్ చేసి జాగ్రత్తగా దాన్ని కట్టడం ఇదంతాను. సో వీలైనంత వరకు నేను చేయగలిగినంత నేను చేస్తాను. అవకాశం లేదనుకోండి అప్పుడు చూడండి ఎలా ఊడిపోతుందో. అవకాశం లేనప్పుడు ఎలాగో ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. పాపం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా. సో నేను నా పనులు వీలైనంత వరకు చూడండి టైట్ చేస్తున్నాను. అందుకే వీలైనంత వరకు నేనే చేసుకుంటాను. అలాగా ఏం చేశానంటే మొత్తం 3 చోట్ల కట్టానండి. ముందు చిన్న కొమ్మలన్నీ కలిపి ఒక తాడు, నిండా చీమలు అనమాట. నా ఒంటి నిండా ఇంచుమించు పెద్ద పెద్ద కంట చీమలు పడిపోయి అవన్నీ దులుపుకున్న తర్వాత
ఇగో తాడు 1 2 3 తాళ్ళు కట్టాను అనమాట నేను మొత్తము. కడితే చూడండి కిందన కూడా మొత్తం ఆకులన్నీ పడిపోయి మొత్తం మోడులాగా ఉంది. నేను మళ్ళీ దీనికి చిగుళ్ళు వచ్చాక మీకు మళ్ళీ వీడియో తీసి పెడతాను. ఎంత చక్కగా చిగుళ్ళు వస్తాయి అంటే అంత చక్కగా. అయితే ఈరోజే కాదు రేపు కూడా పసుపు